స్వామియే శరణమయ్యప్ప. భక్తులందరికీ మనవి, మన నిన్న సోమవారం జరిగినటువంటి అయ్యప్ప స్వామి మహాపడి పూజ, మేను తంత్రిస్వామి మరియు ఆభరణాలు తీసుకువచ్చేటి రాజుస్వామి వీరి ఆధ్వర్యంలో మరియు మేము మా కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ఇతర ప్రాంతం నుంచి వచ్చినటువంటి అయ్యప్పలు అందరూ కూడా రథయాత్రలో పాల్గొని చాలా విజయంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమం జరిగినటువంటి కార్యక్రమం నిన్న మహాపడి పూజలో చాలా భక్తులకు, ఎంతోమంది అయ్యప్పలకు చాలా ఎంతో ఆనందోత్సవం కలిగినటువంటి రోజు నిన్న. కాబట్టి అయ్యప్ప స్వాములు, మిగతా భక్తులు నిన్న పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లివేళలా ఉండాలని చెప్పేసి మనసోవాచగా కోరుకుంటున్నాము. మరియు ఈ కార్యక్రమంలో మాతోని సహకరించినటువంటి అయ్యప్పలు, ఎన్టీపీసీ మేనేజ్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత పడి పూజకు అలంకరణ చేసినటువంటి భక్తులకు, మరియు దీనికి ముఖ్య అతిథిగా అయినటువంటి ఆ దంపతులకు, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళ కుటుంబానికి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యం కలగాలని చెప్పేసి మనసోవాచగా అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం. అదే మాదిరిగా నిన్న వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఎంతో దిగ్విజయంగా, మేము అయ్యప్ప స్వామిని ఎన్నడూ దర్శించుకున్నటువంటి వాళ్ళం కూడా ఈరోజు మేము శబరిమలలో దర్శించినటువంటి ఆనందం మాకు కలిగిందని ఇవాళ దాదాపు కొంతమంది ఎంతోమంది భక్తులు మాకు ఫోన్లు చేసి మళ్ళా ఉదయం గుడి నుంచి మా స్వామి వారిని మళ్ళీ దర్శించే కొరకు ఎంతమంది వచ్చారు, స్వామి ఇటువంటి మహత్యమైనటువంటి కార్యక్రమం ఉంటే మాకు తెలియజేస్తే మేము కూడా మా వృతభక్తి కూడా మేము కూడా దీనిలో పాల్గొంటాము అని చెప్పడం జరిగింది. వారికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని చెప్తున్నాము. మరియు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప స్వామి రథయాత్ర ముందు చాలా కోలాట రూపకంగా వచ్చినటువంటి మహిళలు మెయిన్ గేటు దగ్గర నుంచి వారి యొక్క ఆనందం, అంటే మామూలుగా జనరల్గా ఏదైనా ఒక డాన్స్ కొంచెం ఎగురుందంటే కాలు గుంజుతున్నాయని కూర్చున్నటువంటి మహిళలు కూడా నిన్న అంతా వాళ్ళ శక్తిని ఉపయోగించాలంటే అది భగవంతుడి శక్తి, వాళ్ళతో కాదు. కానీ అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందోత్సవంగా, ఇతర వాళ్ళందరూ ఎవ్వరు కాలు వేయనటువంటి వాళ్ళతో కూడా ఆ వాయిద్యం చేత వాళ్ళు ఎగిరేటువంటి దాంట్లో వాళ్ళు డ్యాన్స్ నృత్యములు చేస్తూ ఉంటే, కోలాటం వేస్తూ ఉంటే ఎందరికో ఆనందం కలిగి టౌన్షిప్ అంతా కూడా మారుపూలలు కూడా ఈ మంగళవాద్యతో కోలాటం చేత ఈ అయ్యప్పల శరణ కోసం వలన అన్ని దోషాలు, భూత ప్రేత పిశాచాలను కూడా తొలగిపోవాలనేటువంటి దాని చేత ఒక శరణ కోసం అంటే ఏంటి, స్వామియే శరణమయ్యప్ప అంటే దేనికన్నా మించింది వేరే ఏమీ లేదు. కాబట్టి అంత శబ్దంతోనే దాన్ని శరణఘోష అంటాం. ఎంత అంటే ఏది పలకకుండా అని స్వామియే శరణప్ప, స్వామియే శరణమయ్యప్ప అని ఎంత అంటామో అంత మనకు వైభవంగా ఉంటుంది. అటువంటి వచ్చినటువంటి ఆ పీఠాధిపతులు కూడా మన ఆలయానికి వచ్చేసి ఆ పడి పూజ నిర్ణయించి మా అయ్యప్ప స్వామిని చూసింది ఉంటే వాళ్ళకు కళ్ళపొంటి ఒక్క దారి పడుతుంది. ఏం స్వామి అంటే ఈ అయ్యప్ప చూస్తుంటే మాకు ఎంతో ఆనందం కలిగింది, మేము శబరిమలలో అయ్యప్ప చేసినటువంటి ఆనందం అక్కడ కలిగిందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అందరి నెత్తుల మీద చేడు వేసి మంచి ఆశీర్వచనం కూడా ఇచ్చాడు. కాబట్టి అటువంటి భాగ్యం మనకు లభించినటువంటి ఆ దంపతులకు అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలో ఉండాలి. ఇటువంటి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా కమిటీ సభ్యులకు, ఎన్టీపీసీ సభ్యులకు, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున వాళ్ళ కుటుంబాలకి అయ్యప్ప స్వామి భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలు ఉండాలి. ఎటువంటి కార్యక్రమంలో మాతోని పాల్గొంచి ఏ విధంగా మనం పూజ చేద్దాం, ఎట్లా చేద్దాం, తాను దిగ్విజయం చేయాలి. రేపు వచ్చేటువంటి కాలంలో మండల పూజ ఉంటుంది, మకర సంక్రమణ మకర జ్యోతి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మాతో సహకరించి ఇటువంటి కార్యక్రమాలు విధేయంగా చేయవలసిందిగా మనసోవాచగా ఇంకోసారి కోరుతున్నాము. అందరూ కూడా మాతో నిన్న సహకరించినటువంటి అందరూ యజమాన్యానికి,
మరొకసారి చెప్తున్న యజమాన్యానికి ఇక్కడ మొత్తం ఆ క్లీనింగ్ చేసినటువంటి వారికి కూడా, అంటే సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ని లైట్లు అండి. దాదాపు ఒక్కొక్కరు అంటున్నారు ఏది సామి మన హైదరాబాద్ లో ఉండేటువంటి బిర్లా మందిర్ మాకు కనబడుతుంది అంటారు. అదే బిర్లా మందిర్ తీసుకువచ్చారు ఇక్కడికి అంటే చూడే ఆ బిర్లా మందిర్ వాసి చేస్తున్నాడు ఆ దేవుడు కూడా ఇక్కడ వచ్చి అనుకోవాలి మనం. ఎందుకంటే అంత లైట్లు ఎక్కడ పెడుతున్నాండి, అంత చక్కగా చేశారు. వాళ్ళకు కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలి. బయట ఈ డెకరేషన్ చేసిన వాళ్ళు, ఈ మొత్తం పరిసర ప్రాంతంలో క్లీన్ చేసినటువంటి వాళ్ళకు, మరియు భక్తులు కూడా భజన కార్యక్రమంలో చేసినటువంటి వాళ్ళకు అయ్యప్ప స్వామి అనుగ్రహము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అని కోరుకుంటున్నాము. నిన్న మేము అసలు భజన కాదు అందరం అక్కడే ఉండాలని చెప్పంటే ఆ టీం ఒకటి వచ్చి ఆ కిషోర్రావు అనే రిటైర్మెంట్ ఎంప్లాయీ కూడా వచ్చేసి మేము భజన చేస్తామని చెప్పి వాళ్ళకి మండపం ఇచ్చేసి వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి నామకీర్తనలు చేసి మన అందరి కూడా ఆ భజన ఉత్సవంలో ఇటు భజన, అటు మహాపరిపూజ, అటు కనకాభిషేకం అంటే మేము ఒకసారి యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ మహాలక్ష్మీదేవి పూజ జరుగుతున్నది. జరిగినప్పుడు దాని మీద ఇట్లా కనకాభిషేకం పైసలు వేసి ఆ పూజారి గారిని తీసేసి అక్కడ ఎవరికుంటే వాళ్ళకి ఇట్లా వేయడమే. ఇటు చల్లుతుంటే కొంచెం తొక్కురాళ్ళ పడుతున్నాయి, ఒక్కొక్క రూపాయి దొరుకుతున్నది. నాకు కూడా ఆ రోజు నాడు ఆ సేవ చేసే భాగ్యం దొరికింది. వాళ్ళు రథయాత్ర చేసేది ఆ రథానికి కూడా బాబా అక్కడ ఉండే సత్యం. అటువంటి అతను కూడా వచ్చి రండి స్వామి మీరు దీన్ని ముట్టండి అని చెప్పి రథానికి ఒక పరీక్ష చేయడం అవకాశం దొరికింది. కానీ అన్ని కాయలు వేస్తే నాకు ₹1 దొరికింది. నేను వంగలేదు, ఎందుకంటే ఎవరి కాళ్ళు దొక్కుతారో ఏందో అని భయం కొద్ది, కానీ ఒక కాయన దొరికింది. కానీ అటువంటి కనకాభిషేకం నిన్న కూడా మన అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి మంచిగా పంచామృతాలు భస్పాల చేత, మనమే పంచామృతాలు భస్పాల చేత నెయ్యితో దీంతో చేస్తాము. వాళ్ళు నెయ్యి చేశారంటే 2-3 కిలోలు నెయ్యితో చేశారు. ఆ పసుపు ముద్దలు గంధ ముద్దలతోని ఎంత అభిషేకం చేశారు. పుష్పాభిషేకం చాలా వైభవంగా ఉంది. అరే మేము ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం, మాకు ఎంత ఆ స్వామివారి శక్తి ఇవ్వలేదు, మరి ఈ దీంతోనైనా మాకు ఒక శక్తి రావాలని చెప్పిన మేము కూడా అయ్యప్ప స్వామిని కోరుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా అష్టోత్తరాలు ఉండాలని చెప్పుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య శూద్రాణం చతుర్థ వర్ణానాం నానా గోత్రాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, అస్య వంశాభివృద్ధిరస్తు, చిరంజీవ సకల విద్యాప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, సర్వ అనుకూల ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. మనడు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా మా ఆలయ చైర్మన్ విశ్వనాథ్ గారు ఎప్పటికప్పుడు సమర్థించి 5 గంటలకు ఆయన ఒక హోదాలో ఉన్నప్పుడు కూడా అక్కడ మీటింగులన్నీ కూడా వదిలిపెట్టుకొని గేటు దగ్గరికి వచ్చి ఎట్లా జరుగుతుంది ఏందని చెప్పని ప్రతి క్షణంలో ఆచరించి అతను మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి కొన్ని కారణాల వల్ల రాత్రి రాలేకపోయినట్టు 11 గంటలకు వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం మాతో రథయాత్రగా వాళ్ళు డ్యూటీలో వచ్చేసి ఈ కాపురాన్ని విధంగా చేశారు. అదే ఈ గేట్లో ఉండేటువంటి సెక్యూరిటీ గార్డులు వాళ్ళకు కూడా చెప్పేసి వాళ్ళు కూడా ఒక 6 మెంబర్లు ఈ సెక్యూరిటీ గార్డుతో మాతో అందరూ సహకరించి వెహికల్ ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏ డిస్టర్బెన్స్ కావద్దని పాపం అందరూ కూడా పాల్గొనే వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంచాలి. ముఖ్యంగా మన గోదావరికని సిఐ గారు కూడా మేము చెప్పంగానే పాపం పరిగెత్తి ఆయన పరున్నప్పుడు కూడా వచ్చేసి ఈ ఆనందం ఇంత భావంగా ఎన్టీపీసీలో ఉంటుందని మాకు ఎప్పుడు తెలియదండి. నేను కూడా ఒక భక్తుని, అయ్యప్ప స్వామి భక్తుని, కానీ నాకు ఎంత తెలియదు. మాకు దీన్ని చూస్తే చాలా ఆనందం వచ్చిన పోబుద్ది అయితే లేదు అంటున్నాడు. కానీ స్వామి ప్రతి దానికి ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఎట్టి టైంలో కూడా వచ్చి నేను దర్శించుకుంటాను అని చెప్పని వారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత మన ఎన్టీపీసీ పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి మనసు భాష కోరుతున్నాము. అదే మా కమిటీ సభ్యులందరూ కూడా భగవంతుని అనుగ్రహమయ ఆరోగ్య అష్టోత్తరాలు ఉండాలని చెప్తున్నాము. అదే మాదిరిగా మాతో సహకరించిన సంపదరావు గారు కూడా పాపం ఎంతో అన్నాలు చేసి రాత్రి 1:30 దాకా ఎవరండి సేవ చేసేట వాళ్ళు. ఇవాళ చేస్తున్నాము, 1 గంట అర్ధ గంటలో ఉంటేనే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని ఉంటున్నాను. కాబట్టి అటువంటి అతను కూడా
అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన ఒక సేవలో భాగస్థులయ్యి అందరితో ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. అయినా కానీ పాపం టింగు అనుకుంటే అటు ఇటు ఊరగడం చేయడం ఏది తక్కువ ఉన్నా కానీ ఆయన చేతులతో డబ్బులు పెడుతున్నాడా ఎక్కడ తీసుకువస్తున్నాడా ఏది చేస్తున్నాడో కానీ మన కార్యక్రమం మాత్రం ఫెయిల్ కావద్దు, మన మాట రావద్దు, మన ఒక్క మాట మనకు వచ్చిందంటే మన ఆలయానికి వచ్చినటువంటి భావన చేత వాళ్ళతో సహకరించి మాతో ఎప్పటికి కూడా సమర్పించుకొని ఈ యొక్క కార్యక్రమం కూడా విజయంగా చేసింది కాబట్టి వారు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం కూడా ఆరోగ్యం ఎల్లవేళపలా ఉండాలని చెప్పేసి అని మనసు వాచ కోరుతున్నాము. అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎన్టీపీసీ మేనేజ్మెంట్ కు అక్కడ చేసేటువంటి కార్యకర్తలకు కార్మికులకు అందరు కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పని మనసు వాచగా కోరుకుంటున్నాము. అదే మాదిరిగా ఇక్కడ మన ప్రాంతం ఎమ్మెల్యే గారు పాపం మేము వెళ్ళి చెప్పడం జరుగుతుంటే ఆమె కూడా పరిగెత్తి వచ్చి గేట్ దగ్గర వచ్చి నేను కూడా నడుస్తానని చెప్పేసి ఆమె కూడా 2 స్టెప్పులు వేసి ఆమె కూడా డాన్స్ చేయడం జరిగింది. వారికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలి. చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర కూడా 5వ తారీఖు నాడు మేము మహా పడిపోయి పెడుతున్నాం, మీరు ఇంత గట్టిగా చేయాలి, మీకు ఇంత ఉంటుందని చెప్పేసి ఆమె ఆనందం అయితే చెప్పలేకుండా ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబానికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలి. వాళ్ళు పెట్టేటువంటి అయ్యప్ప స్వామి 5వ తారీఖు నాడు ఇంత విజయంగా జరగాలంటే ఇక వాళ్ళతోనే ఉంటుంది, అక్కడ వచ్చే భక్తులతోనే ఉంటుంది. కాబట్టి వారికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఏడవేళలో ఉండాలని చెప్పేసి అని మనసు వాచ కోరుతున్నాము. అదే మాదిరిగా మా లలిత సభ్యురాలు కవిత వెంకటరెడ్డి గారు కూడా పాపం ఎంతో కృషి చేసి భజన వాళ్ళని కానీ అక్కడ కోలాటం వాళ్ళ కానీ అందరు దీపాలతో కానీ పాప మాతోని కారు వేసుకొని అక్కడ కాకుండా అదే ఎక్కడికంటే వెళ్దామని చెప్పేసి అని అందరూ ఇన్విటేషన్ కూడా వచ్చేసి మాతో సహకరించిన వారికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలి. ఆ ఒక కోలాటంలో మిగతా భక్తులు అయ్యప్పలకు అందరు కూడా భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలో ఉండాలని చెప్పని మనసు వాచిగా కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుష స్మృతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి భద్రార్థ సత్యా సంతు వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు తదాస్తు. స్వామి శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. స్వామి శరణమయ్యప్ప.